హలో, దిస్ ఇస్ డాక్టర్ సునీల్ కుమార్. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ అండి, కామినేని హాస్పిటల్, స్వర హాస్పిటల్, విజయవాడ. అడ్నాయిడ్ సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటుందండి? మెయిన్ రాత్రిపూట ముక్కుతో గాలి తీసుకోక నోరు తెరిచి ఓపెన్ చేసి గాలి తీసుకుని ఉండరు. గొరక పెట్టడం ఒకటి. అంటే అందరి పిల్లలు కొందరు గొరక పెడతారండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ నోరు తెరిచి గొరక పెడుతున్నారు రెగ్యులర్గా, అండ్ ముక్కులో గాలాడక సడన్గా లేచిపోవడం, రాత్రిపూట గాలాడట్లేదని, లేదంటే కొందరు మూలుగుతూ పడుకోవడం, సరిగ్గా డిస్టర్బ్ స్లీప్ ఉండడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి. కొందరికి ముక్కులో బ్లడ్ పడడం అవకాశం, బాగా అలర్జీ ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కొందరికి బ్లడ్ పడడం అవకాశాలు ఉన్నాయండి ఒకటి. రెండోది ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఉంటుంటుంది. జనరల్గా వెయిట్ లాస్ కాదండి, జనరల్గా పిల్లలకి వెయిట్ గెయిన్ జనరల్గా ఉండదు అనమాట. వీళ్ళకి రాత్రిపూట సరిగ్గా నిద్ర పడక, నెక్స్ట్ డే సరిగ్గా కాన్సన్ట్రేషన్ లేక, వీళ్ళకి సరిగ్గా తినరండి జనరల్గా. సో వాళ్ళకి ఏంటంటే వెయిట్ గెయిన్ ఉండకపోవచ్చు అండి. అడిక్వేట్ వెయిట్ గెయిన్, తన ఉన్న ఏజ్కి తన ఉన్న వెయిట్ గెయిన్ సరిగా ఉండదండి. సో దానివల్ల కూడా కొన్ని టైంలు మనకి ఈ సిమ్టమ్స్ అనేది బయటపడుతుంటుంది. ఈ అడ్నాయిడ్స్ ఉండొచ్చు అండి కొన్ని టైంలు. అది మేము చూస్తే చెప్పగలుగుతాము. సో జనరల్గా ఓవరాల్గా సిమ్టమ్స్ అనేది ఇవే అండి. మూలగడము, రికరెంట్గా గొంతు నొప్పితో పాటు ముక్కులు గాలాడకపోవడం, గొంతు నొప్పితో పాటు వచ్చిందంటే అది టాన్సిల్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు అనమాట. కొన్ని టైంలు చెవు నొప్పి కూడా చెప్తుంటారు. అది నేను చెప్పినట్టు ముక్కుకి చెవుకి కనెక్షన్ ఉంటుంది. యూస్టాచిన్ ట్యూబ్ అంటామండి. యూస్టాచిన్ ట్యూబ్కి ప్రెస్ చేసినప్పుడు కానీ అప్పుడు మనకు రెగ్యులర్గా ఈ చెవులో ఫ్లూయిడ్ ఫామ్ అయిపోద్ది. అప్పుడు చెవు నొప్పి రెగ్యులర్గా చెప్తుంటారండి. సో అది అడినాయిడ్స్ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్, అదొకటి. రెండోది ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటుంది అనమాట. చాలామంది ఊరికే ఫీవర్ వస్తుంటుంది, కొందరు ఊరికే చెవు నొప్పి చెప్తుంటారు, కొందరు గొంతు నొప్పి చెప్తుంటారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు చాలా వరకు ఎందువల్ల తెలియక మన డయాగ్నోస్ చేయక మిస్ అవుతుంటాం. బట్ చాలా వరకు అడినాయిడ్స్లో బయోఫిలిమ్స్ అని ఉంటుందండి. బయోఫిలిమ్స్ అంటే నథింగ్ బట్ ఒక బ్యాక్టీరియా గ్రూప్ ఆఫ్ కాలనీస్ కింద ఎగ్జిస్ట్ అవుతుంటుంది అనమాట. సో మనం మెడికేషన్ పెట్టినప్పుడు తగ్గుతుంది, బట్ బయోఫిలిమ్స్ మళ్ళీ లోపల ఉన్న బ్యాక్టీరియా మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అగైన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంటుంది అనమాట. సో అలాంటి బయోఫిలిమ్స్ ఉన్నప్పుడు ఈ రికరెంట్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా ఉంటుంటుందండి. సో ఈ బయోఫిలిమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కాసెస్ ఆఫ్ అన్నోన్ కేసెస్ ఆఫ్ ఫీవర్ అని రీసెంట్ స్టడీస్ చెప్పాయి అనమాట. సో ఈ టైంలో ఇలాంటప్పుడు మన డయాగ్నోస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అడినాయిడ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎండోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు, ఎక్స్రే ద్వారా చేసుకోవచ్చు అండి. అండ్ మేము సిమ్టమాటిక్గా నేను నోస్ చూస్తే దాన్ని బట్టి కూడా చెప్పగలుగుతామండి.